ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 100% కేంద్ర ప్రభుత్వ నిధులతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం అధ్యక్ష. అన్ని నియోజకవర్గాల్లో ఉంది. లక్ష్యం పేదలకు వలసలు నివారించడం, సామాజిక భద్రత, ఆదాయ భద్రత కల్పించడం. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పథకం అధ్యక్ష. 100 పని దినాలు, రోజుకు 300 రూపాయల కూలీ ఇస్తారు అధ్యక్ష. కానీ రాష్ట్రంలో 260 రూపాయలు యావరేజ్ గా ఉంటుంది. దీనికి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో సంవత్సరానికి 6,450 కోట్లు, కర్నూలు జిల్లాలో 210 కోట్లు, ఒక్క ఆదోని నియోజకవర్గంలోనే 16 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం అధ్యక్ష. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీంట్లో చేసిన అంత అవినీతి ఇంకెప్పుడు జరగలేదు అధ్యక్ష. గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లని రాత్రికి రాత్రి మార్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా వాళ్ళకు పార్టీలకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలన్నీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా మార్చుకొని దాన్ని ఒక ఆదాయ మార్గంగా మార్చుకున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా మనుషులతో పని చేయించలేదు అధ్యక్ష. జేసీబీలతో పనులు చేసి గుంతలు తవ్వారు అధ్యక్ష. చేసిన పనులు మళ్ళీ చూపెట్టి, అంటే ఒకే పని చేసి ఉంటుంది 5 ఏళ్లు కూడా అదే పని చూపించి బిల్లు చేశారు అధ్యక్ష. పనికి రాని వాళ్ళందరినీ, ఎవరైతే కూలీలకు రాని వాళ్ళందరినీ, మస్టర్లందరినీ కూడా మస్టర్లుగా కూలీలుగా చూపించి డబ్బులు తినేయడం మొదలుపెట్టారు. అంతేందుకు మా ఆదోని నియోజకవర్గంలో సాక్షి విలేకరి బంధువులందరినీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ఆ గ్రామంలో ఎవరైతే ముఖ్య కార్యకర్తలు వాళ్ళ పేర్లన్నీ కూడా మస్టర్ల కింద రాసుకుని వాళ్ళకు డబ్బులు ఇచ్చి కూలీలు ఇచ్చే దుర్మార్గమైనటువంటి పరిస్థితి నేను ఆదోనిలో చూశాను అధ్యక్ష. పనికి రాకుండా కూడా పనికి వచ్చినట్టుగా బిల్లు వాళ్ళకి చెల్లించారు. పార్టీ కార్యకర్తలందరినీ మస్టర్లుగా చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల మీద ఆధారపడాల్సిన పని, ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఆ రాజకీయ నాయకుడే కాబట్టి నా పార్టీ వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మస్టర్లు ఇస్తాం, కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు కూడా మీరు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కాబట్టి మేము మస్టర్లుగా చేర్చుకోలే మన దారుణమైన పరిస్థితిని మేము స్పష్టంగా చూసాం అధ్యక్ష, అనుభవించారు అధ్యక్ష. ఆడిట్ సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది అధ్యక్ష. ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు అయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గతంలో 5 ఏళ్లుగా వాళ్ళు ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనే వాళ్ళతో చేరిపోయి, అలాగే ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళని లోబర్చుకొని అందరూ కుమ్ముక్కై చేసినటువంటి అతిపెద్ద అవినీతి కుంభకోణం అధ్యక్ష. దీని మీద తప్పనిసరిగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఆ రాజకీయ ఉపాధి హామీ పథకమే తప్ప నిజంగా ప్రజలకు ఉపయోగపడే పథకంగా ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రూపాంతరం చెందలేదు అధ్యక్ష. నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆదోని అనేది కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు పార్లమెంట్ లో జూన్ నుంచి అక్టోబర్ వరకు ఒకే వర్షం పడుతుంది, దాంట్లో పంట వస్తుంది. నవంబర్ నుంచి మే దాకా అసలు పంట ఉండదు మాకు. అక్కడ కూలీలందరూ కూడా ఈ పథకం మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి నేను కొన్ని సలహాలు కూడా ఇస్తాను అధ్యక్ష. అన్ని ప్రాంతాల్లో ప్రశ్న అడగండి. ప్రశ్నే అడగదు, ప్రశ్న సలహాలు చెప్తాను అధ్యక్ష. అన్ని ప్రాంతాల్లో 100 పని దినాలు ఉంటే గిరిజన ప్రాంతాల్లో 150 పని దినాల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష. అటువంటి ప్రతిపాదనలు రాష్ట్రంలో ఉన్నటువంటి తీవ్రమైన కరువు ప్రాంతమైన కర్నూలు జిల్లాకి, ముఖ్యంగా ఆదోనికి ఏమైనా ఆలోచన చేస్తున్నారా అని మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. అలాగే దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను. రోజు కూలీ 300 రూపాయల ప్రస్తుతానికి ఉంది అధ్యక్ష. కానీ దేశంలో హర్యానా రాష్ట్రంలో 357 రూపాయలు అత్యధిక కూలీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే 300 రూపాయలు కూడా సరిపోదు కూలీ ఇస్తే కూడా. దీన్ని పెంచే ఉద్దేశం ఏమైనా ఉందా అని మంత్రి గారిని మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. 15 రోజులకు ఒక్కసారి అకౌంట్లో డబ్బులు పడాలి, కానీ ఇప్పటికీ 70 రోజులు అయినా కూడా అకౌంట్లో కూలీలకు డబ్బులు పడలేదు అన్న మాట వాస్తవమా అని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నేను రీఆడిట్ కోసం ఈ అవినీతి మీద ఆదోని కర్నూలు జిల్లాలో రీఆడిట్ కోసం ఉత్తరం రాశాను అధ్యక్ష. దాని మీద ఏమైనా చర్య తీసుకున్నారు? ఇది మంత్రి గారు చెప్పినటువంటి చర్య గతంలో తీసుకున్నటువంటి నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష. నేను వాళ్ళకి ఉత్తరం రాశాను, దాని మీద ఏమైనా చర్యలు తీసుకోకపోతే ఇప్పుడేమైనా తీసుకుంటారా అని అడుగుతా ఉన్నాను.
ఇవన్నీ ఈ పథకాన్ని సరిగ్గా చేసుకుంటే తప్ప ఈ పథకం లక్ష్యాలు నెరవేరని మీ ద్వారా మంత్రి గారిని విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. ఇందాక పార్సాద్ అడిగిన దాంట్లో ఈ డ్రాట్ ఎఫెక్టెడ్ గా ఉంది, ప్లస్ ఒక వర్షానికి ఉన్నాయి మనకి కర్నూలు జిల్లాలో, దానికి సంబంధించిన చేయగలరని అడిగిన దానికి అధ్యక్ష దిస్ ఇయర్ 55 డ్రాట్ ఎఫెక్టెడ్ మండల్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష 150 రోజులకి. సో దాంట్లో అది ఉందని అనుకుంటాం. గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది కీలకంగా ఒక మాట అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో, కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అంటే మనకి పార్టీలు కొల్యూడైపోయి అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడైపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి, అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ ముగ్గురు కొత్త వాళ్ళు పెట్టాం అధ్యక్ష. ఇందాక మన పార్థసారథి గారు అడిగింది మినిమం వేజ్ పెంచాలి ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26 కి ఎంత పెంచాలి అనేది యాజ్ ఆన్ ఫర్ మినిమం వేజ్ 300 రూపాయలు అధ్యక్ష. 24-25 మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, గౌరవ సభ్యులు కూడా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. అందువల్ల వేజ్ కాంపౌండ్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష ఇది. సో యాజ్ ఆన్ టుడే ఇది 24-25కి 300 రూపాయలు. దీన్ని రివిజన్ కి 25-26కి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి. అలాగే వేజ్ పేమెంట్ ఇంకా పెండింగ్స్ లో ఉన్నాయని చెప్పారు. అది జనవరి 8 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 8న ఇన్ఫార్మ్ చేశారు మాకు దట్ ఇట్ విల్ బి తొందరలోనే క్లియర్ చేస్తాం. ఎందుకంటే అది సెంట్రల్ నిధుల నుంచి రావాలి కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మేము వెయిట్ చేస్తాం అధ్యక్షుడు.